అందరు బాగున్నారా? ఈరోజు సమ్మర్లో బాగా వాడే డ్రింక్ చూపిస్తున్నానండి. ఇది రాగి జావా. దీనికి ఒక 3 గ్లాసులు నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. కొంతమంది పిండిలో కూడా కలిపేస్తారు. నేను నీళ్ళు ఈ మీద పెట్టి మరగబెడుతున్నాను. 3 గ్లాసులు పోసానండి. ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు రాగి పిండి నీళ్లు వేసి కలిపి పెట్టుకున్నాను. అలాగే వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది పోసుకొని మనము ఉండలు కట్టకుండా బాగా తిప్పుతూ ఉండాలి. అది ఉడికేంత వరకు తిప్పాలి బాగా. ఇది ఒక 2 నిమిషాలకు ఉడుకు పడుతుంది. ఇది బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడుకుతుందండి. ఇది బాగా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే బాగా ఉడికితేనే మనకి స్మెల్ అది ఏది రాకుండా బాగుంటుంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. పైకి వచ్చేస్తుంది లేకపోతే. ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇది ఇప్పుడు ఇలా పలసగా ఉంది. చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. ఇది మనము ఉప్పు సరిపడా చూసుకోవాలి. తక్కువ తాగితేనే మంచిది. ఎందుకంటే ఉప్పు ఎండాకాలం ఎక్కువ వాడకూడదు. ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ దాహం అవుతుంది. మనం ఎంతవరకు ఉప్పు చాలా తక్కువ చేస్తేనే మంచిదండి ఆరోగ్యానికి. నేను కొంచెమే వేసాను. ఒకవేళ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయిందండి. ఇది దించేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని చూపిస్తానండి. చూసినవా? చల్లగా అయిందండి. ఇది రాగిపిండి జ్యూస్. ఇప్పుడు పెరుగు ఒక కప్పుడు తీసుకొని దీన్ని బాగా చిలికి పెట్టుకున్నాను. చిలికి దీంట్లో వేసేసుకుంటున్నాను. దీనిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం టేస్ట్ గురించి. ఇది బాగా కలిపేసుకొని ఇది సమ్మర్లో చాలా మంచిదండి. తాగితే ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ బోన్స్కి కూడా చాలా బలం అంటారు. ఇది తాగాలండి రోజు. ఇప్పుడు గ్లాసులలో పోసేసి సర్వ్ చేసేస్తానండి. దీనిపైన ఇలా సర్వ్ చేసుకోవాలండి. రోజుకి 2 సార్లు తాగినా కూడా బాగానే ఉంటుంది. పిల్లలకు చాలా మంచిదండి. పిల్లలకు తప్పకుండా ఇవ్వాలి.